Next topic in sound is sound needs a medium to propagate. Propagation of sound. Next topic is propagation of sound. Sound has energy we discussed in the previous class. So today's topic of propagation of sound will discuss. Sound needs a medium to propagate. అంటే సౌండ్ రావాలంటే సౌండ్ వెళ్ళాలి అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక మీడియం అనేది అవసరం. So the sound produced by the school bell will be heard by all of us irrespective of whether we are in the room opposite to the bell or in a room at the back of the bell. మనం స్కూల్లో కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నాం అనేది సంబంధం లేకుండా స్కూల్ బెల్ అనేది అన్ని చోట్లకి వినపడుతుంది ఆ స్కూల్లో, రైట్ సైడ్ బ్యాక్ సైడ్. సో obviously the sound produced by the school bell travels in all directions. సో స్కూల్ బెల్ నుంచి వచ్చినటువంటి సౌండ్ అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతుంది and reaches us propagating through the air present between the source of the sound and our ears. సో ఎయిర్ ద్వారా మనకు వచ్చేస్తుంది. సో అక్కడ ఎయిర్ అనేది మీడియం, that is the air surrounding us act as a medium which allows the sound to pass through it. సో అక్కడ సౌండ్ ట్రావెల్ చేయడానికి ఎయిర్ అనేది యాక్ట్ చేస్తుంది మీడియం. స్కూల్ బెల్ మన దగ్గరికి రావడానికి స్కూల్ బెల్ సౌండ్ మన దగ్గరికి వినపడడానికి గల కారణం ఏంటంటే మీడియం ఏమి యాక్ట్ చేస్తుందంటే అక్కడ ఎయిర్. డస్ సౌండ్ ట్రావెల్ ఓన్లీ ఇన్ ఎయిర్ అంటే నో. డస్ ఇట్ ట్రావెల్ ఇన్ ఎనీ అదర్ గ్యాసియస్ మీడియం? డస్ సౌండ్ ఆల్సో ట్రావెల్ ఇన్ అదర్ మీడియా లైక్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్? సాలిడ్స్లో లిక్విడ్స్లో కూడా వెళ్ళిపోతుందా అని చెప్తున్నాడు. ప్రొపగేషన్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా. Let us try to know how vibration can propagate through different media. So observing the sound propagation in the solids లో అబ్జర్వ్ చేసిన దానికి ఒక యాక్టివిటీ లాగా చిన్న యాక్టివిటీ. స్ట్రైక్ వన్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ విత్ ఎ పెన్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు లిజన్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై కీపింగ్ her ear touching the table at other end and also ask her to listen the sound by lifting her head slightly from the table. So ask your friend what difference he noticed while hearing the sounds when her ears were away from the table and touching the table. ఒక పెన్ తీసుకొని ఒక టేబుల్ని టచ్ చేస్తూ సౌండ్ చేస్తూ మీ యొక్క ఫ్రెండ్ని అవతల సైడ్ ఎండ్కు నిలబడి చెవు ఆన్ చేసి దానికి బెంచ్ సౌండ్ వినండి అని చెప్తున్నాడు. వినమని చెప్పండి అని చెప్తున్నాడు. స్లోగా లిఫ్ట్ చేస్తూ ఉండండి అని చెప్తున్నాడు. లిఫ్ట్ చేస్తూ వినాలి ఎలా వస్తుంది. అండ్ వన్ మోర్ యాక్టివిటీ. వన్ మెటల్ వుడెన్ స్ట్రిప్ తీసుకొని స్ట్రైక్ ఇట్ అట్ వన్ ఎండ్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హియర్ ద సౌండ్ బై ద కీపింగ్ ఈజ్ ఇయర్. ఒక మెటల్ స్ట్రిప్ తీసుకొని మెటల్ స్ట్రిప్ దాన్ని ఒక ఎండ్ సైడ్ నువ్వు కొడుతూ ఇంకొక ఎండ్ సైడ్ మీ ఫ్రెండ్ని వినమని చెప్పాలి. ఈజ్ ఇయర్స్. యువర్ ఫ్రెండ్ వాట్ డిఫరెన్స్? ఆస్క్ యువర్ ఫ్రెండ్ అండ్ బై ద కీపింగ్ ఈజ్ ఇయర్స్ అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రిప్ ఉంది. ఏం డిఫరెన్స్ నోటీస్ చేస్తాడో అడగాలి వాళ్ళు. అండ్ టేక్ 2 పేపర్ కప్స్, టీ కప్స్, పేపర్ ఫోన్ అంటుంటాం చిన్నప్పుడు ఆడుకుంటుంటారు కదా. మేక్ ద స్మాల్ హోల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ దీస్ కప్స్. ద హోల్స్ షుడ్ బి వెరీ స్మాల్ టు ది సో దట్ ఓన్లీ ద థిన్ స్ట్రింగ్ కెన్ పాస్ త్రూ. అక్కడ హోల్స్ అనేటువంటివి చాలా చిన్నగా ఉండాలి, పెద్ద హోల్స్ పెట్టకూడదు అని చెప్తున్నాడు. పెద్ద హోల్స్ పెట్టకూడదు, ఆ హోల్స్ ద్వారా థిన్ వైర్ మాత్రమే పాస్ కావాలి, ఇంకెక్కువ గ్యాప్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకే. సో push the string through the hole in one of the cups. Fix the string by putting a knot at the end. Similarly, fix the string to the other cup also. Then our phone is ready. Paper cups phone we are made. Also in the figure, అక్కడ ఫిగర్లో చూపించినట్టు you and your friend can communicate with this phone now. Stand away from each other so that string is tightly held. One of you can speak in the cup while the other can listen by putting the cup in his ear. So are you able to hear the sound? Means yes, we can hear the sound through the paper cups. Paper cups లాగా చూపించినట్టు మనము వినొచ్చు. So what is the medium between you and your friend which is responsible for the propagation of the sound in the paper cups? In all above activities, all we discussed in that, we observed that the sound travels in the solids మీడియం లైక్ వుడ్, మెటల్, థ్రెడ్ ఎక్సెట్రా. సౌండ్ అనేది సాలిడ్స్లో ట్రావెల్ చేస్తుంది. సౌండ్ విల్ ట్రావెల్ ఇన్ సాలిడ్స్లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ లిక్విడ్స్లో కూడా ట్రావెల్ చేస్తుంది. దానికి ఒక యాక్టివిటీ, ప్రొపగేషన్ ఆఫ్ సౌండ్ త్రూ ద లిక్విడ్స్.
Take one bucket, fill it with water. Take 2 stones and strike them against each other, keeping your hands inside the water. Ask your friend to listen the sound by keeping his or her ears touching the walls of bucket. ఒక బకెట్లో వాటర్ తీసుకొని 2 స్టోన్స్ తీసుకొని బకెట్ లోపల స్టోన్స్ని కొట్టండి అని చెప్తున్నాడు. కొట్టేటప్పుడు మీ ఫ్రెండ్ని బకెట్కి చెవు ఆనిచ్చి వినండి అని చెప్తాడు. డిఫరెన్స్ ఏమి అబ్జర్వ్ చేస్తున్నాడు? బయట కొట్టండి, లోపల కొట్టండి. వాటర్ లోపల చేతులు పెట్టి కొట్టి ఒకసారి వినమనండి, పైన వాటర్ పైన పెట్టి ఒకసారి కొట్టండి, వాటర్లో టచ్ కాకుండా. సో ఏమి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయదు. The stones against each other in water and the striking them near. Thus the conclusion is that sound propagates through matter in all the 3 states. So దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సౌండ్స్ విల్ ట్రావెల్ ఇన్ లిక్విడ్ ఆల్సో. సౌండ్ విల్ ట్రావెల్స్ in liquids. This means sound propagate in 3 states of matter. In 3 states of matter. అంటే మ్యాటర్ మనకి 3 స్టేట్స్లో అవైలబుల్ ఉంది. గ్యాస్, లిక్విడ్, సాలిడ్స్ ఆర్ సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. సో దీంట్లో ఉంది. సో ఇక్కడ మ్యాటర్ 3 స్టేట్స్లో అవైలబుల్ ఉంది. ఆ 3 స్టేట్స్లో సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది అని చెప్తుంది. మ్యాటర్ 3 స్టేట్లో ఉంది, ఆ 3 స్టేట్లో ట్రావెల్ చేస్తుంది. సో మీడియం లేకుండా సౌండ్ ట్రావెల్ చేస్తుందా? దానికంటే ముందు ఇక్కడ వెంట్రులాకిస్ట్ మేక్ సౌండ్స్ ఆర్ టాక్ విత్ ద హార్డ్లీ ఎనీ మూమెంట్ ఆఫ్ ద లిప్స్. వెంట్రులాకిస్ట్ అనేటువంటి వాళ్ళు హార్డీగా మూమెంట్ని, ఏ మూమెంట్ అయినా హార్డ్లీగా మూమెంట్ చేస్తూ మాట్లాడగలరు. లిప్స్ ఆర్ స్లైట్లీ సపరేటెడ్. The various words are spoken quickly and it is difficult for listeners to notice the difference. They have a very good control over breathing and movement of the lips, throat and the muscles of mouth, which aids in the pronunciation and delivery of speech without much movement of the lips and throat. సో ఇలాంటి లిప్స్ని ఎక్కువగా కదిలించకుండా, మూవ్ చేయకుండా చాలా కంట్రోల్ పెట్టుకుంటూ లిప్స్ని, ఓవర్ బ్రీతింగ్ని, ఇంకా మౌత్ని అలా పెట్టుకుంటూ, సో దే కెన్ కమ్యూనికేట్ ఆర్ దే కెన్ ప్రొనౌన్సియేట్ ద వర్డ్స్ అండ్ దే కెన్ గివ్ ద డెలివరీస్ ఆఫ్ స్పీచ్ వితౌట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద లిప్స్ అండ్ థ్రోట్. లిప్స్ కానీ థ్రోట్ కానీ కదలకుండా వాళ్ళు ఇవ్వగలరు. They let the breath out of the mouth by vibrating their lips in accordance to their air supply and relax muscles while doing this. సో వాళ్ళు వెంట్రులాకిస్ట్ చేసేటప్పుడు, ఇమిటేటింగ్ చేసేటప్పుడు సో బ్రీతింగ్ చేసుకుంటారు, వైబ్రేటింగ్ దేర్ లిప్స్ని వైబ్రేటింగ్ చేసుకుంటూ బ్రీత్ చేసుకుంటారు అకార్డింగ్ టు ద ఎయిర్ సప్లై ఆఫ్ ద రిలాక్స్ మజిల్స్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వోకల్ యాక్టివిటీస్. సో అలా చేయడంలో వోకల్ యాక్టివిటీస్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్, లైక్ తెలంగాణ స్టేట్, చించపట్టణ గోమతం శ్రీనివాస్ belongs to Warangal district of Telangana state. Is a famous ventriloquist. He has performed nearly 6,000 shows around the world. టోటల్గా 6,000 షోస్ని వెంట్రులాకిస్ట్ అయినటువంటి గోమతం శ్రీనివాస్ పర్ఫామ్ చేసినాడు. హీ క్రియేటెడ్ ఏ సెన్సేషనల్ వరల్డ్ రికార్డ్ బై ద పర్ఫార్మింగ్ 32 hour నాన్-స్టాప్ మిమిక్రీ షో ఇన్ 1990లో గోమతం శ్రీనివాస్ అనేటువంటి వెంట్రులాకిస్ట్ గోమతం శ్రీనివాస్ 1990లో 32 hours మిమిక్రీ చేసి రికార్డు చేసినాడు. వరల్డ్ రికార్డ్ 32 hours నాన్-స్టాప్గా మిమిక్రీ చేసేసి వెంట్రులాకిస్ట్. సో నెక్స్ట్ మిమిక్రీ చూస్తే, the mimicry artist maintain a very good control over their voices. The magic they create is slowly with their voice. వాళ్ళ యొక్క వాయిస్ ద్వారానే మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. They exercise their vocal parts to keep them fit to be able to enthrall the audience through their voice only. Dr. Nerella Venumadhav is a world famous mimicry artist. He belongs to also Warangal district only, Telangana state.
and Government of India honored him with Padma Shri in 2001. సో నేరెళ్ళ వేణుమాధవ్కి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది 2001లో. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ దట్ డస్ ద సౌండ్ ట్రావెల్ ఇఫ్ దెర్ ఈజ్ నో మీడియం. మీడియం లేకుంటే సౌండ్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసినాము. సౌండ్ ఆల్ మీడియాస్లో అంటే సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో తెలుస్తుంది. సో మీడియంస్ లేకుంటే ట్రావెల్ చేస్తుందా, దట్ విల్ డిస్కస్.